వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు సంబంధించి ముందుగా మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, వీవీప్యాట్స్, ఈవీఎంలు తదితర వాటిపై వివరించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తామని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ తదితర వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శిక్షణా తరగతులకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. మెప్మా పీడీ, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ కిరణ్ కుమార్, పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ తదితర అంశాలపై వివరించారు. మొత్తం ఓటర్లు, పార్లమెంటు, శాసనసభలకు సంబంధించి వేరువేరుగా ఏజెంట్లు ఉంటారని, అభ్యర్థుల పేర్లు క్లియర్ గా కనిపించే విధంగా చూడాలని అన్నారు. మాక్ పోలింగ్ ఓట్లు సరిపోయినది లేనిది చూడాలని చెప్పారు. పోలింగ్ పర్సనల్ మేనేజ్మెంట్, మాక్ పోలింగ్ పై అందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి నియోజకవర్గ స్థాయిలో శిక్షణా తరగతులకు హాజరు కావాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై డ్వామా పీడీ, మాస్టర్ ట్రైనర్ చిట్టిరాజు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ రామ్మోహన్ రావు, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య పాలనా వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపిన లేఖను అందజేస్తూ గత 4 ఏళ్లలో దేవుడి దయతో మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని, ఇక ముందు కూడా మంచి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మండలి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ యలవంచి నీలయ్య తదితరులు పాల్గొన్నారు. దగ్గ డిఎస్సీ మాకొద్దు, మెగా డిఎస్సీ కావాలి అంటూ ఏవైఎఫ్ నాయకులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి 5 ఏళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని, అంతేకాకుండా అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని మెగా డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు 6,100 పోస్టులు ఇవ్వడం నిరుద్యోగుల పక్షాన మోసానికి నిదర్శనమని, 5 ఏళ్లుగా కోచింగ్ సెంటర్లలో, హాస్టల్ రూముల్లో ఉంటూ డిఎస్సీ కోసం నిరుద్యోగులు సిద్దమవుతున్నారని, 5 ఏళ్ల కాలంతో పాటు డబ్బు, యువశక్తి ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయిందని అన్నారు. ఏదేమైనా మెగా డిఎస్సీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళన చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ ప్రకటించాలని అనేక కేంద్రాల్లో కూడా ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏదైతే
డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారితో కలిసి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే మాట మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు సిద్ధం పేరుతో మీరు సభలు పెట్టుకుంటున్నారు. దేనికి సిద్ధం? నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించావా? నిరుద్యోగ యువతకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చావా? నిరుద్యోగ యువతకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశావా? దేని గురించి నువ్వు సిద్ధం యాత్రలు పెట్టుకుంటావని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐవైఎఫ్ గా వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదైతే 6,000 కొంత పోస్టు నోటిఫికేషన్ ఇస్తారో నోటిఫికేషన్ కాదు, 25,000 పైసలకు ఖాళీగా ఉన్నాయి. 25,000 పైసలకు డిఎస్సీని ప్రకటించిన వెంటనే మీరు రాష్ట్రంలో అడుగుపెట్టండి. ఏదైతే నిరుద్యోగ యువత ఓట్లతో నువ్వు గెలిచావో అదే నిరుద్యోగ యువత ఓట్లను పెట్టి నీకు ఓడిస్తాం, నీకు బుద్ధి చెప్తాం. వెంటనే మెగా డిఎస్సీని ప్రకటించకపోతే మా తడాకలేంటో మేము చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. నా పేరు కె శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరుగుల రాము, అరవింద్, కర్ణవీరుడు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పిరియా విజయ్ సాయిరాజ్. కవిటి గ్రామంలో శ్రీ త్రినాథ స్వామివారి ఆలయానికి 5 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో స్వామివారి మండపానికి శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. మహంకాళి పుట్టుగా గ్రామంలో 5 లక్షల రూపాయల జడ్పీ నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని పిరియా సాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా కవిటి మండలం దూగానపుట్టుగా గ్రామ పంచాయతీ పరిధిలో పెట్ట వీధిలో 2.5 లక్షల ఎంపీపీ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మరియు దూగానపుట్టుగ గ్రామ పంచాయతీలో 1.70 లక్షల జడ్పీ నిధులతో నూతనంగా నిర్మించిన మంచినీటి బోరు మోటార్ను పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. కవిటి మండలం దూగానపుట్టుగ పంచాయతీ కొటియా వీధిలో 1 లక్ష రూపాయల పంచాయతీ నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను కూడా పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ యలమంచి నీలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొన్న లారీ. నందిగాం మండలం బాణాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ లారీ బలంగా ఢీకొంది. శ్రీకాకుళం నుంచి పలాస వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల యందు కామర్స్ విభాగం వారు బ్యాంకింగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ బ్యాంకింగ్ సంబంధించిన అనేక అంశాల మీద అవగాహన ఉండాలని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యూనియన్ బ్యాంకు మేనేజర్ సుదీప్ సాహు, క్యాషియర్ శ్రీనివాసరావు సందర్భంగా మాట్లాడుతూ జాతీయ బ్యాంకులు లోన్లు తీసుకుంటే మంచిదని, వాటిలో వడ్డీ శాతం తక్కువగా ఉంటుందని తెలియజేస్తూ లోన్లోని రకాలను, వాటి లాభాలను ఈ సందర్భంగా వివరించారు. కామర్స్ శాఖ అధిపతి ఎల్ కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ చేసే విధానము, లోన్లు తీసుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శంకర్ నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం వాస్తవ్యులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళ వాస్తవ్యులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ సంపత్రావు శ్రీదేవి దంపతులు 1 లక్ష రూపాయలు విలువ చేసే ఇన్వెర్టర్ ను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తికి, ఆలయ అర్చకులు ఇప్పిరి సందీప్ శర్మకి అందించారు. మరియు హైదరాబాద్ వాస్తవ్యులు ఎం ఇందిర శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1 లక్ష రూపాయలు విరాళంగా ఆన్లైన్ ద్వారా నెఫ్ట్ రూపంలో దేవస్థానానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమ చేశారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. సోంపేట మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్. పిరియా సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సోంపేట టౌన్ లో 40 లక్షల రూపాయల రూర్బన్ నిధులతో కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, సమావేశ మందిర భవనాల నిర్మాణానికి మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపనలు గావించారు.
సోంపేట పట్టణంలో 20 లక్షల రూపాయల రూర్బన్ నిధులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి కొత్తపేట వరకు 230 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, సోంపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ నగిరి ప్రభావతి, మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్, మండల జేసీఎస్ అధ్యక్షులు బుద్దర శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వైపు నుంచి వస్తున్న ఎలుగును చూసి హడలెత్తిపోయారు. వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లిలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. గ్రామాల్లోకి చొరబడిన ఎలుగుబంటి ప్రాథమిక పాఠశాల వైపు వెళుతుండడాన్ని చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు పాఠశాల గేట్లు మూసేశారు. విద్యార్థులను తరగతి గదుల్లోకి తరలించి తలుపులు వేసేశారు. పట్టపగలు గ్రామంలో ఎలుగుబంటి తిరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎలుగుబంటి కాసేపు అటూ ఇటూ తిరుగుతూ సమీపంలోని జీడి తోటల్లోకి నెమ్మదిగా జారుకుంది. సమాచారం అందుకున్న కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులు కొండపల్లి గ్రామానికి చేరుకుని ఎలుగుబంటి చొరపడిన మార్గాన్ని, సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలుగుబంటి పట్టపగలు స్వైర విహారం చేస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తరచూ గ్రామాల్లోకి చొరబడుతున్న ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు స్కూల్ ప్రహరీ గోడ కావాలని పిల్లలు మరియు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంగన్వాడీ హెల్పర్ను. మన కొండపల్లి స్కూల్ దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది. రావడము మేము చాలా కంగారయ్యాము. చంటి పిల్లలతో ఉంటున్నాం కదా, మాకు ప్రహరీ ఇప్పించగలరని మేము కోరుతున్నామండి. ధన్యవాదాలు. ఆ కొండ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల బంట వస్తుంది. బంటనే కాదు, మనము అడవి ప్రాంతంలో ఉన్నట్లు ఉన్నామన్నమాట. మేము ఎప్పుడు కొండపిల్ల అనేటప్పటికి తోటలు అనమాట. దానివల్ల ఏవైనా సరే జంతువులు అనేవి అదే స్కూల్ ఆవరణంలోకి వస్తాయి కాబట్టి మాకు ఒక ప్రహరీ ఇవ్వగలరని కోరుకుంటున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి తీర్థయాత్ర కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిగుండం గ్రామం శ్వేతగిరి కొండపై వెలిసిన శ్రీ కాలేయ మర్ధన వేణుగోపాల స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం సుజాత, అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూరి ప్రకాష్ ఆదేశాల మేరకు ఆలయ శాశ్వత ధర్మకర్త మధురెడ్డి ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి తీర్థయాత్ర కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కరపత్ర ఆవిష్కరణకు జడ్పీటీసీ మార్పు సుజాత, డీసీఎంఎస్ చైర్మన్ జి కృష్ణ, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ మేరకు శాశ్వత ధర్మకర్త మధురెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వేణుగోపాల స్వామి తీర్థయాత్ర కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ అర్చకులు సాయి శర్మ మాట్లాడుతూ 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించి రాత్రి 12:30 క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 20వ తారీఖున మంగళవారం 6:30 గంటలకు వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నానం నిర్వహించి అనంతరం స్వామివారి జాతర కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ దేవాలయం తాలూకా జాతర సందర్భంగా జాతర తాలూకా పాంప్లెట్ గౌరవనీయులైన డీసీఎంఎస్ చైర్మన్ కొండ కృష్ణమూర్తి గారు, అలాగే ఈ గారమండలం జడ్పీటీసీ మార్పు సుజాత గారు, అలాగే మా రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి గారు, అలాగే ఏంటంటే మా మండల కన్వీనర్ పేస్ శ్రీహరి గారు, అలాగే మా మండల ఉపాధ్యక్షులు అలవాల రాము గారు, వీళ్ళందరి సమక్షంలో జాతర తాలూకా పాంప్లెట్ ఈ రోజు రిలీజ్ చేయడం అయింది. ముఖ్యంగా ఈ దేవాలయం తాలూకా కార్యక్రమం 19 నుంచి 24 వరకు దేవాలయం కార్యక్రమాలు జరుగుతాయి. వైద్య సదుపాయాలు అన్ని రకాలైన నిరంతరం దూర భారం నుండి వచ్చిన వాళ్ళకి వెహికల్ సదుపాయాలు మీద నుండి కింద నుండి మీద వరకు కూడా వెహికల్ సదుపాయాలు అన్ని కల్పిస్తారు. అలాగే మా స్థానిక శాసనసభ్యులు మా మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ కృషి మేరకు ఈ రోజు ఇంత డెవలప్మెంట్ ఈ రోజు ఈ కొండ మీద జరిగిందంటే ఆయనకి ప్రధాన కారణం మా ధర్మాన ప్రసాదరావు గారు. ఆయనకి నిరంతరం మా మధురెడ్డి గారు ఆలయ ధర్మకర్తగా ఆయన వెళ్లి చెప్పడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. గ్రామ సర్పంచ్ ఆదినారాయణ, ఎంపీటీసీ అమ్ములు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ కృష్ణ తదితర నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వేణుగోపాల స్వామి తీర్థయాత్ర కళ్యాణ మహోత్సవాలకు లక్షల్లో జనాలు హాజరవుతారని, ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాహన సౌకర్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ హరిసూరి ప్రకాష్ల ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు నిర్వహించడం జరుగుతుందని, తమ వంతు సహకారం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిఆర్ రాధిక. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రాబోయే రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ వై శృతి, ట్రాఫిక్ సిఐ అవతారం తదితరులు పాల్గొన్నారు. మీకు నటనపై ఆసక్తి ఉందా? సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే. ప్రముఖ డైరెక్టర్ బుజ్జిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా త్వరలో మన శ్రీకాకుళంలో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణం జరగనుంది. అయితే ఇందులో నటించే నటీనటుల కోసం ఆ సినిమా డైరెక్టర్ బుజ్జిబాబు శ్రీకాకుళంలో నటనాసక్తి ఉన్న స్థానికులకు అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చారు. ఇది ఎంతో మంది సినీ అభిమానులకు నటులుగా మారాలనుకునే వారికి గొప్ప సువర్ణావకాశం. ఇందుకోసం ఆడిషన్స్ ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుచ్చిబాబు. నేను మీ ఉప్పున మూవీ డైరెక్టర్ అండి. నా నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారితో చేస్తున్నాను నేను. దానికి ఇది ఉత్తరాంధ్ర బేస్ అక్కడ నుంచి మాట అండి. దానికోసం ఏంటంటే అక్కడ ఉన్న యాక్టర్స్ని చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరైనా సరే యాక్టింగ్ చేసిన వాళ్ళైనా యాక్టర్స్ అయినా యాక్టింగ్ యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఉత్తరాంధ్ర విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, నెల్లిమర్ల ఇవన్నీ బొబ్బిలి ఈ బ్యాక్డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది మాట అండి. ఆ రాయిగడ్డ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే చాలా అథెంటిక్ గా ఉండాలని ట్రై చేస్తున్నాం. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఈ మూవీకి ఆ రియల్ ఫీల్ వస్తుందని మా టీం అంతా 12 days నుంచి అక్కడే ఉన్నారండి. ఆల్రెడీ ఆడిషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల ఫిబ్రవరి 8, 9, 10వ తేదీల్లో సాలూరులో గల గణసాయి గెస్ట్ ఇన్ లోను, అలాగే ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో శ్రీకాకుళం పాలకొండ రోడ్ లో గల హోటల్ నాగావళిలోను ఈ ఎంపికలను నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనుటకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఈ ప్రదేశాల్లో హాజరవ్వాలని డైరెక్టర్ బుజ్జిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. సీసీ రోడ్ మరియు డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి. ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల పంచాయతీ నందు జీజీఎంపీ నిధులు 3 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదల వలస చిరంజీవి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల యందు నాణ్యత మరియు పరిమాణాన్ని ఖచ్చితంగా పాటించాలని గుత్తేదారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నేతింటి సత్యనారాయణ, ఫరీద్పేట వైస్ ప్రెసిడెంట్ సత్తారు గోపి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.